హాయ్ అండి. అమర్కంటక్ అంతా అడవి ప్రాంతం కావడం వలన ఎటు చూసినా చెట్లేనండి. అమర్కంటక్లో ఎంత ఎండగా ఉన్నా కూడా చెట్లు అధికంగా ఉండడం వలన చాలా కూల్గా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది అక్కడ. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది త్రిముఖి ఆలయం అంటారు, అలాగే శ్రీయంత్ర మందిర్ అని కూడా అంటారండి. ఈ త్రిముఖి ఆలయం ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం అనుపూర్ జిల్లా అమర్కంటక్లో ఉంది. త్రిముఖి ఆలయం అంటే 3 ముఖాలు అనుకుంటాం, కానీ అక్కడ 4 ముఖాలు ఉంటాయండి. 4 దిక్కులకి 4 ముఖాలు ఉంటాయి. లక్ష్మి, సరస్వతి, కాళీ మరియు భువనేశ్వరి ముఖాలను సూచించే ప్రవేశద్వారం వద్ద ఉన్న ఈ 4 తలలతో కూడిన భారీ శిల్పం ఈ ఆలయంలో అత్యంత ప్రముఖమైనది. ఇప్పుడు మీరు చూస్తున్నది సరస్వతి మాత అండి. ఈస్ట్ వైపుకు ఉంటుంది ముఖం. వాటి కిందే కార్తికేయుడు, గణేశుడు శిల్పాలు కూడా ఉంటాయండి. ఇప్పుడు ఈ త్రిముఖి ఆలయం లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఈ లోపల మనకి సరస్వతి మాత అలాగే మహాలక్ష్మి మాత విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ బయట చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ విగ్రహాలు యోగినీలండి. అవి మొత్తం 64 మంది యోగిని బొమ్మలు ఉన్నాయండి. ఒక్కొక్క వైపు 16 యోగిని బొమ్మలు ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీయంత్ర మందిర్ అండి. త్రిముఖి ఆలయం వెనకే శ్రీయంత్ర మందిర్ ఉంటుంది. ఈ శ్రీయంత్ర మందిర్ కన్స్ట్రక్షన్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. శ్రీయంత్ర మందిర్లోకి ఎంట్రీ కూడా లేదు. ఈ శ్రీయంత్ర మందిర్ వీడియో తీయడానికి పక్కన ఒక చిన్న కొండలా ఉంటే ఆ కొండపైకి ఎక్కి వీడియో తీసాము. ఈ త్రిముఖి ఆలయం అయితే చాలా పురాతనమైన దేవాలయం. దీనిని కర్ణ మందిరం అని కూడా పిలుస్తారు. రాజు కర్ణదేవ్ మహాచంద్రుడు నిర్మించారు. అలాగే ఇది కల్చూరి పాలనలో నిర్మించారండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మహాకాళి సౌత్ సైడ్ అండి. ఇది శ్రీయంత్ర ఆలయ నిర్మాణం అయితే 1991లో ప్రారంభమైంది. దీని నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఎందుకు పూర్తి కాలేదంటే నిర్మాణ పనులు గురుపుష్య నక్షత్రంలో మాత్రమే జరుగుతుంది. ఈ ఆలయాన్ని మహామండలేశ్వర్ అటల్ పీఠధీశ్వర్ స్వామి సుఖదేవానంద నిర్మిస్తున్నారు. ప్రఖ్యాత ఋషి అగస్త్యుడు నిర్దేశించిన వాస్తు మార్గదర్శకాల ప్రకారం నిర్మాణం జరుగుతుంది. ఈ ఆలయం శ్రీచక్రం యొక్క 3D ప్రొజెక్షన్ గా నిర్మించబడుతుంది. ఈ ఆలయం మొత్తం 90,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎత్తైన చతురస్రాకార వేదికపై నిర్మించబడింది. అలాగే ఏకరీతి పొడవు, వెడల్పు మరియు ఎత్తుతో ఒక మండపం రూపంలో నిర్మించబడింది. ఈ టెంపుల్ని బాగా గమనించండి. నేను పక్కనే శ్రీయంత్రం పిక్చర్ కూడా పెట్టాను. శ్రీయంత్రం ఎలా ఉంటుందో అదే విధంగా ఈ టెంపుల్ని కూడా నిర్మిస్తున్నారు. శ్రీయంత్రానికి మధ్యలో ఒక బిందువు ఉంటుంది. ఆ బిందువు దగ్గర నుండి టోటల్గా 9 ఇంటర్లాకింగ్ ట్రయాంగిల్స్ ఉంటాయి. ఆ ట్రయాంగిల్స్ తర్వాత 8 లోటస్ పెటల్స్ ఉంటాయి. దాని కిందన 16 లోటస్ పెటల్స్ ఉంటాయి. సేమ్ శ్రీయంత్రం ఏ విధంగా ఉందో అదే విధంగా శ్రీయంత్ర మందిరిని కూడా నిర్మిస్తున్నారు. ఈ త్రిముఖి ఆలయానికి 4 ముఖాలు ఉంటాయని చెప్పాను కదండి. ఈస్ట్ సైడ్ సరస్వతీదేవి, సౌత్ సైడ్ మహాకాళి, నార్త్ సైడ్ భువనేశ్వరి మాత, అలాగే వెస్ట్ సైడ్ లక్ష్మీదేవి ఉంటారు. లక్ష్మీదేవి శ్రీయంత్రాన్ని చూస్తూ ఉంటారు. శ్రీయంత్ర మందిర్ లోపలికి ఎంట్రీ అయితే లేదు, కానీ గర్భగుడిలో మాత్రం 8 లోహాల మిశ్రమం అయిన అష్టధాతువులతో చేసిన 62 అంగుళాల ఎత్తైన తల్లి త్రిపుర సుందరి విగ్రహం ఉంటుంది. వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.